హాయ్, హలో, నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, వాడపల్లి మేము కోలాట సభ్యులు అందరం వెళ్ళామండి. ఎందుకు అంటే గురు పౌర్ణమి సందర్భంగా గురువుకు వందన మహోత్సవం అని చెప్పి అక్కడ చాలా ఘనంగా చేశారు. ఒక్క గ్రూపే కాదండి, మ్యాక్సిమం చాలా గ్రూప్స్ వచ్చాయి. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి, అమ్మాయిలందరూ కలిసి డ్రామాతో ఎంత బాగా చేస్తున్నారు. మేము లాస్ట్ ఇయర్ అయితే అన్నవరం వెళ్ళాం కదండి, అక్కడ ఫుల్ వైట్ శారీస్ కట్టుకొని ఇదే సేమ్ బ్యాగ్ చేశారు. ఇక్కడ ఇలాగా ఇదే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీయలేదండి. నా వాయిస్ అంతగా మీకు అర్థం కాకపోయినా పర్లేదు. ఇక్కడ జరిగిన ఆ ఫీల్ కూడా ఉండాలని ఉద్దేశంతో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీయకుండా ఆ సౌండ్స్ ఏమీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే దాంతోపాటు మాకు కోలాటం నేర్పించిన మా గురువు గారికి మా లలిత మండలి తరపున ఒక చిన్న సన్మానం కూడా చేసాం. ఆ సన్మానాన్ని కూడా చూడండి, చాలా 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 ఆనందంగా అనిపించిందండి. సంవత్సరంలో ఒక్కసారి ఆ గురువుని సన్మానించుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనకు ఒక విద్య నేర్పేటప్పుడు ఆ గురువుకి చాలా 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 విలువనివ్వాలి కదా. అందులో మాకు కోలాటం నేర్పిన మేడంకి చాలా ఆనందంగా ఉందండి. అలాగే మేము వస్తూ వస్తూ కరప వారాహిమాత దర్శనం కూడా చేసుకుని వచ్చాం. మొన్న మనం గుప్త నవరాత్రుల్లో వెళ్ళి చిన్న వీడియో పెట్టాను కదండి. ఇప్పుడు చూడండి, అమ్మ నిజస్వరూపం అంటే పైనుంచి కింద వరకు మనకు అప్పుడు అలంకరణలో తెలియలేదు. ఇప్పుడు అమ్మ నిలువెత్తు రూపాన్ని పూర్తిగా దర్శనం చేసుకోండి. ఆ అమ్మని చూస్తుంటే నోటి నుంచి మాటలు రావట్లేదు. చాలా చాలా ఆనందంగా అనిపించింది. గురు పౌర్ణమి ఇలా జరిగిందండి. మీరందరూ ఎలా జరుపుకున్నారు? ఓకే అండి, ఉంటా, బాయ్.